నమస్కారం NXT G న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధినామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలు విజయాలు సిద్ధించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని అన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ఇల్లు కలకలలాడాలని, మన సంస్కృతి సాంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఉగాది కాబట్టి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అందరికీ కూడా రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత లేని దుర్మార్గుడు మోసగాడు చంద్రబాబుని మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. మామకు వెన్నుపోటు పొడిచి అడ్డదారులు సీఎం అయ్యారని తెలిపారు. సూట్ కేసులకు సీట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా పెనమలూరులో జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. ఉయ్యూరు ప్రజాగలం సభలో చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బాపు రోడ్ షోకు ఉయ్యూరు సభకు జనం నుంచి ఏమాత్రం స్పందన లేదని తెలిపారు. చంద్రబాబు ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నాడో, పొరలాడతాడో, తెగ తెంపులు చేసుకుంటాడో, కాళ్ల బేరానికి వెళ్లి కాళ్లు పట్టుకుంటాడో తెలియదని ఎద్దేవా చేశారు. పనికి మాలిన రాజకీయాలు చేసే ఘనత ఆయనకే సొంతమని తెలిపారు. వెన్నుపోటు రాజకీయాలపై దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాజకీయ విలువలు లేనివాడు, విశ్వసత లేనివాడు, రాజకీయాల్లో పనికి రానివాడు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేయట్లా, ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పట్ల. నారా చంద్రబాబు నాయుడు పోటీ పడేదల్లా కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవటం కోసం మాత్రమే ఆరాట పడుతున్నాడు తప్ప, ఎప్పుడో తెలుసు చంద్రబాబు నాయుడికి నేను ముఖ్యమంత్రి కాలేను కాబట్టే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినా గెలవలేరు కాబట్టే ఢిల్లీ పోయి బీజేపీ పంచన చేరిన పరిస్థితిని మనం ఒకసారి గమనించమని అడుగుతాం. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఏదో పిచ్చి కోతలు కూశాడు. దమ్ముంటే, ధైర్యం ఉంటే నాతో చర్చకు రా. ఈరోజున నువ్వు మీ మామని చంపితే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావేమో వెన్నుపోటు పొడిచేసి, నేను నిక్కర్లు వేసుకున్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, విలువలతో రాజకీయం చేస్తాను. ఈరోజు ఒకటే, అందరూ కూడా జగన్ అన్న పక్షాన ఉన్నారు. చంద్రబాబు నాయుడు మళ్ళా సాపా దిండు సర్దుకొని ఆఖరికి కుప్పంలో కూడా కుదేలైపోతున్నాడు, ఓడిపోతున్నాడు. ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్లుగా ఒక ఇఫ్తార్ విందు గుంటూరు తూర్పు నియోజకవర్గ కూటమి నేతల మధ్య సయోధ్యను కుదిర్చింది. గుంటూరు తూర్పు నియోజకవర్గ సీటును ఆశించిన ఆశావాహులు కూటమి నేతల్లో ఎక్కువగానే ఉన్నారు. టీడీపీ నుంచి గుంటూరు అర్బన్ అధ్యక్షుడు డేకెల ప్రభాకర్, మరో మైనార్టీ నేత సయ్యద్ ముజీబ్, జనసేన నుంచి గుంటూరు అర్బన్ అధ్యక్షులు నేరెళ్ల సురేష్ సీటు కోసం చివరి వరకు పోరాటం చేశారు. అయితే సామాజిక రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నజీర్ అహ్మద్కు పార్టీ అధిష్టానం సీటు కేటాయించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జనసేన పార్టీ అర్బన్ అధ్యక్షులు నేరెళ్ల సురేష్ కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోగా జనసేన జెండా కూడా ఎక్కడా కనిపించకపోవటం విశేషం. డేగల ప్రభాకర్ మౌనం వహించినప్పటికీ అభ్యర్థితో కొంత గ్యాప్ ఉన్న సంగతి స్పష్టంగానే కనిపిస్తోంది. ఇదే విషయం 5 రోజుల క్రితం జరిగిన గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ సర్వసభ్య సమావేశంలో బెస్ట్ అభ్యర్థిపై ఒకంత చర్చ రసవత్తరంగా జరిగింది. ఈ నేపథ్యంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్ జోక్యం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందుకు కూటమి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అందరూ ఒకే చోట కూర్చొని సరదాగా మాట్లాడుతూ మీడియాకు కనిపించారు. కూటమి నేతల సంతోషం గురించి మీడియా ప్రతినిధులు అడగగా నో డౌట్ టీడీపీ విజయం పక్కా అని ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్, జనసేన నేత నేరెళ్ల సురేష్ స్పష్టం చేశారు. తామంతా కలిసి ఉన్నామని, కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అంతే అని తెలిపారు. నో టెన్షన్ బీ హ్యాపీ అన్న తరహాలో ఉన్నామని వ్యాఖ్యానించారు. టీడీపీ విజయం నల్లేరుపై నడికే అని స్పష్టం చేశారు. వారానికి
సంతోషాలు ప్రతి ఒక్కరి ముఖంలో ఈరోజు రాబోయేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, కాబోయేటువంటి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే, కాబోయేటువంటి ఎంపీ మా ఎంపీ అనేటువంటి ఫీలింగ్తో వాళ్ళందరూ కూడా ఆలింగనం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయేటువంటి సువర్ణ యుగానికి మేమందరం కూడా మీతో పాటుగా మీకు ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటూ ఈ నియోజకవర్గాన్ని గుంటూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైనటువంటి ప్రార్థనలో అలాగే రాబోయేటువంటి ఎన్నికల్లో మాకు అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాం. అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు చేస్తున్నారు. అట్లానే ఈద్ ముబారక్ చెప్తున్నారు. వచ్చిన ఎంపీ గారు మామూలు వ్యక్తి కాదు, ఆయన చాలా ఆలోచనతో ఒక ఆశయంతో వచ్చిన వ్యక్తి, ఆశయాలతో వచ్చిన వ్యక్తి, ఆశయాల కోసం వచ్చిన వ్యక్తి కాదు. ఆయన ప్రతి ఇల్లు తిరుగుతూ కూడా ఇక్కడ ఎవరికి ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటూ వాళ్ళందరికీ దాన్ని క్లియర్ చేసే విధంగా అందరితో కలవడం జరుగుతుంది. కానీ జెండాలు వేరైనా ఎజెండా మాత్రం ఒకటి. ఇందులో పాల్గొని పెద్ద ఎత్తున వచ్చినటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా తూర్పు నియోజకవర్గంలో కొనసాగుతూ ఘన విజయం వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ ఇక్కడ ఆనందోత్సవాలు వస్తుంటే అనిపిస్తూ ఉంది. గుంటూరు నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలు తమకిష్టమైన ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఆర్ అగ్రహారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు పులకరించాయి. తెలుగు ప్రజలకు ముఖ్యమైన పండుగ ఉగాది. ఈ రోజు ప్రతి దేవాలయంలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాఠ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనల్ని చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక. ఇదే విషయాన్ని వేద పండితులు సతీష్ ఆచార్యులు మీడియాకు వెల్లడించారు. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అయింది. క్రోధినామ సంవత్సరం శివాత్మకమైనది. అంటే శివుని యొక్క ఒక సహస్రనామాల్లో ఈ క్రోధి అనేది ఒక నామము. ఆ శివుని యొక్క అనుగ్రహము ఈ సంవత్సరం ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరానికి మంగళవారంతో ప్రారంభమైంది కనుక రాజుగా కుజుడు ఉంటాడు, మంగళుడు అంటారు. కుజుడు అంటే అందరూ భయపడతారు మామూలుగా. కుజుడు అంటే మంగళకరమైన వాడు, మంగళములను కలిగించేవాడు, అంటే శుభములను కలిగించేవాడు మంగళుడు, కుజుడు అంటారు. అంటే ధైర్యానికి, సాహసానికి, సమర్థతకు ప్రత్యేక అయినటువంటి ఆ కుజుని నామ సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా కూడా అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రజలు అధికారులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ సంవత్సరాన్ని మనమందరం కూడా స్వామి అనుగ్రహంతో చక్కగా నిర్వర్తించుకుని స్వామి సేవ చేసుకుంటూ అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం.
బ్రాడీపేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో ఉగాది పర్వదినం పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ప్రత్యేక అలంకరణతో అమ్మవారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి ఉగాది పర్వదిన విశిష్టతను వివరించారు. అలాగే బీఆర్ స్టేడియానికి చెందిన వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయం గోశాలకు విరాళం అందజేశారు. కావున ప్రతి ఒక్కరికి ఈ క్రోధినామ సంవత్సరం మరి ఉగాది ఈ రోజు నుంచి మళ్ళీ ఈ సంవత్సరం మొత్తం కూడా భక్తులందరికీ శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ అలాగే సేవలో భాగంగా ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తే అమ్మవారు మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఆ ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ తదుపరి అమ్మవారికి నైవేద్యం నక్షత్ర హారతి ఉంటుంది. దయచేసి హారతి మంత్రపుష్పం అయ్యేదాకా ఉంటామనుకున్న వాళ్ళు కూర్చోండి. శ్రీ విద్యారణ్య భారతి పరిపాలిత శ్రీ అష్టలక్ష్మి దేవాలయం తరపున నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఆలయంలో విశేషంగా నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఈ రోజున అమ్మవారికి విశేషముగా 500 కేజీల నవధాన్యాలతో అభిషేక పూజా కార్యక్రమం నిర్వహించాము. ముఖ్యంగా వేదపారాయణంతో ఈ రోజున నూతన సంవత్సరం భక్తులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని వేదపారాయణంతో అమ్మవారికి విశేషంగా 500 కేజీల నవధాన్యాలతో సహస్రనామ కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కావున భక్తులందరూ కూడా ఈ ఉగాది పర్వదినం నాడు ఇష్టదైవాన్ని దర్శించి మరి ఆ అమ్మని అనుగ్రహిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మరి ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం కలిగి అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. కావున భక్తులందరూ విచ్చేసి ఈ అలంకరణ ప్రత్యేకించి 3 రోజులు ఉంటుంది. కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ జాయింట్ జాయ్ వాకర్స్ అసోసియేషన్ బీఆర్ స్టేడియం గుంటూరు తరపున నేను సెక్రటరీగా, నా పేరు వెంకట పద్మకుమార్ అండి. అష్టలక్ష్మి గుడి తరపున వీరు ప్రారంభించిన గోశాల నిడుముక్కల్లో ఉంది. ఆ గోశాలకి మేము వెళ్ళొచ్చామండి. ఆ గోశాలకి మా జాయింట్ జాయ్ వాకర్ అసోసియేషన్ మెంబర్స్ మొత్తం 50 మంది అండి. అందులో కొంతమంది మెంబర్స్ అందరూ కూడా ఇతోధికంగా సహాయం చేశారు. దాని అభివృద్ధి కోసం అని చెప్పేసి మా అందరూ కూడా సహాయం చేశారు. ఆ గోశాలకి గ్రాసానికి వాటికి కూడా మా అసోసియేషన్ కొంత డబ్బు వాళ్ళకి ఇచ్చిందండి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందు వాళ్ళు ఇంకా కూడా చాలా కార్యక్రమాలు చేసి వాటిని చాలా అభివృద్ధి చేసి దాన్ని ఇంకా ఇతోధికంగా అభివృద్ధి చేయాలనుకుని మా అసోసియేషన్ తరపున మేము కోరుకుంటున్నామండి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పాతగుంటూరు పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ వడ్డ పోలమాంబ అమ్మవారి దేవస్థానంలో పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా ఇక్కడ అమ్మవారు పూజలు అందుకుంటూ ఉన్నారు. ప్రధానంగా రెల్లి సామాజిక వర్గం ఈ అమ్మవారిని ఇలా వేలుపుగా పూజిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ధర్మకర్త సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. కొన్ని తరాలుగా తమ సామాజిక వర్గం అమ్మవారిని పూజిస్తున్నారని వివరించారు. పేరు మా రెల్లి కులస్తులు మొత్తం ఉగాది పండుగ హ్యాపీగా చేస్తారు. సంవత్సరం చేస్తాం మేము. ఉగాది కానీ శ్రీరామ పండుగ వచ్చి ఉగాది చేస్తాం. అన్ని 3-4 పేటలు ఉన్నాయి మాకి. ఇక్కడే 6 పేటలు ఉన్నాయి. అందరు ఆ పేట నుంచి వస్తారు. అందరూ వస్తున్నారు. పొద్దున్న 12 గంటల నుంచి 12 గంటలు అన్నీ మొదలండి. 5-4 అవుతాయి మొత్తం అయిపోయి మాకి. మా కుర్రోళ్ళు కానీ మన వాళ్ళు చాలామంది పెద్దలు కానీ పిల్లలు కానీ అందరూ వస్తారు. మాట్లాడుతూ వస్తే గుడి అమ్మవారికి పూజ అర్చన చేసుకుని వెళ్తారు. ఇంకా రావాల్సిన పెద్దలు ఉన్నారు, వాళ్ళు పేటలోకి వెళ్ళారు, తప్పిడి తీసుకుని పేటలోకి వెళ్ళారు, వస్తారు మళ్ళీ. పాదగుండ్రు పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న శ్రీ వడ్డపాలమ్మ అమ్మవారి దేవస్థానం ఎన్నో సంవత్సరాల నుంచి ఉగాది పండుగని జయప్రదంగా జరుపుకుంటూ ఉంటాం. ఇక్కడ ఆ అమ్మవారి కటాకాక్షముల వల్ల మాకు ఈ ఉగాది పండుగ రోజున ఆమె యొక్క దీవెనలు మాపై ఉంటాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున బాగా భారీ ఎత్తున ఊరేగింపు చేసుకుంటూ ఉంటాం. ఆమె చల్లని దీవెనలు మాపై ఉంటాయి. ఇది చాలా పురాతనమైన గుడి అండి. ఇది మా తాతల కాలం నుంచి ఈ గుడి మేము దాన్ని అలా పెట్టుకొస్తూ ఉన్నాం మేము. సో భక్తులు ఎవరైనా బయట భక్తులు కూడా వచ్చి ఇక్కడ ఆమె యొక్క అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ బ్రహ్మానందరెడ్డి స్టేడియం సెంటర్లో శ్రీ వడ్డపాలమ్మ గుడి తరతరాల నుంచి వచ్చిన సాంప్రదాయ ప్రకారం ఉగాది సందర్భంగా జరిగే ఈ ఉత్సవాల్లో ఈ గుంటూరు ప్రజలు మొత్తం ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటూ ఈ యొక్క రోజును ఎంతో దిగ్విజయంగా జరుపుకుంటూ అందరూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ప్రతి సంవత్సరం ఉగాది రోజు ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఈ ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే నవ్యాంధ్ర అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుందని డీసీసీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు తెలిపారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ప్రజలకు మంగళవారం ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా గుంటూరు జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ షర్మిల గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అఖండ విజయం సాధించాలని చెప్పని, అదేవిధంగా దేశం మొత్తం మీద రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పని కోరుకుంటూ ఆ విధంగా భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను. అందరికీ శుభం కలగాలి. ఈ సంవత్సరం గురుగారు మన ఉదయ్ గారు కూడా చెప్పారు, ఈ సంవత్సరం అందరికీ బాగుంటుందని చెప్పని, అందరూ భారతదేశానికి మంచి రోజులు రావాలి, చెడు రోజులు పోయి, అదే రాష్ట్రానికి కూడా కాంగ్రెస్ పాలన వస్తేనే బాగుంటుందని చెప్పని ప్రజల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావటం, షర్మిల గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పే ఆకాంక్ష, కోరిక నాకుంది. నగరవాసులకు గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలకు ఇష్టమైన పండుగ ఉగాది అని చెప్పారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సమాజ హితం కోసం అహర్నిశలు శ్రమించే టీడీపీ విజయానికి ప్రజలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు క్రోధి ఉగాది శుభాకాంక్షలు గుంటూరు తూర్పు నియోజకవర్గ మరియు రాష్ట్ర తెలుగు ప్రజానికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి చేయాలని, వారు కోరుకున్నటువంటి సంకల్పం నెరవేరాలని, ముఖ్యంగా రాష్ట్ర హితం కోసం ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి మంచి పరిపాలనతో రాబోయేటువంటి తరాలకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చేటువంటి విధంగా ఈ ఉగాది నామ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా శుభం కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇటీవల కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డితో జరిపిన ఫోన్ సంభాషణ రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి రాజేంద్రనాథ్ రెడ్డి ఆ ఆడియో సంభాషణను విలేకరుల సమావేశంలో బహిర్గతం చేశారు. ఈ ఆడియో తనది కాదని ప్రశాంతి రెడ్డి కామాక్షమ్మ అమ్మవారి సాక్షిగా చెప్పగలరా అని రాజేంద్రనాథ్ రెడ్డి సవాల్ విసిరారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి వారి కుటుంబంతో తమకు అనుబంధం ఉందని తెలిపారు. నేటికి జగన్మోహన్ రెడ్డితో ఆ అనుబంధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాట్లాడారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పెద్దల పట్ల అగౌరవంగా మాట్లాడడం, ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతామని చెప్పడం చూస్తే వారి వ్యవహారం ప్రజలకు బాగా అర్థమవుతుందని తెలిపారు. ఓడిపోతే విదేశాల్లో వ్యాపారాలు లావాదేవీలు చేసుకుంటూ ప్రజా జీవితంలోకి రారని వారి మాటలను బట్టి తెలుస్తుంది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కావాలో, ఓడిపోతే ముఖం చాటేసే టీడీపీ నేతలు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని తెలిపారు. ఎవరూ లేకే టీడీపీ వైఎస్ఆర్సీపీ నుంచి అభ్యర్థుల్ని దిగుమతి చేసుకుంటున్నారని తెలిపారు. అక్క బాగున్నారక్క? బాగున్నా. సరే, ఎందుకు చేశానంటే చెప్పండి అక్క. నువ్వు ఇప్పుడే చెప్పద్దు. లేదు లేక ఎవరికి చెప్పను లేక నాకు కొంత అర్థం అవుతా ఉందక్క. ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు టీడీపీలో. అదే నాకు అర్థమైంది అక్క. అక్క అది ఎట్టంటది అనేది నాకు తెలీదు. ముందు వాళ్ళు సర్వేపల్లి అడిగితే మాకు సర్వేపల్లి వద్దని చెప్పాము. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో రాదు కదా. అవునక్క. సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు. మనమైతే ఇంకా వాళ్ళు వెనకబడే ఉన్నారు, మమ్మల్ని వదలటం లేదు ఎవరు. రోజు ఇంటికి వస్తున్నారు, ఫోన్ల మీద ఉన్నారు. నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలు. ఫస్ట్ నుంచి నాకు ఈ పార్టీ ఇష్టము, దాని వల్లే. కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసే లోపల అన్నని కన్విన్స్ చేయలేకుండా అన్న ఒకటే మాట్లాడుతున్నారు. అంటే నాకు ఇంత అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా? నేనుండను అన్నారు. సరే గమ్ముగా అయిపోదాము అని చెప్పా నేను. అంత చేతగాంతనంగా నేను ఎందుకు ఉండాను? నాకేమి ఈ రాజకీయం అవసరం లేదు, పోటీ చేస్తా నేను.
గెలిస్తా ఓడిపోతా తర్వాత క్వైట్ గా అయిపోతా నేను, అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన. సో అది ఇప్పుడు జరుగుతుండేది. సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే, లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది, మైనస్ లో ఉన్నాడు, మీరైతే ప్లస్ అవుతది అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అదైతే వాస్తవం. దినేష్ అయితే వీక్ క్యాండిడేట్ అక్కడ, కోవూరే తీసుకోండి అని చెప్తున్నారు. కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకతుంది కదా, కూడా పోతున్నాడు. ఆ ప్రతాప్ ని అసలు ఎవరు ఓటు కూడా ఒక్కటి కూడా. అది ఊరికే నీకు ఒకసారి చెప్తామని. నేను మధ్యస్థంగా ఏం చెప్పలే, నాకు మీరు అన్న ఇద్దరు కావాలి కదా. ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకి దూరంగానే ఉన్నానక్క. అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారులే వాళ్ళు, ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు. అవునులే, ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం. అంతే కదక్క. సరే రాజేంద్ర, అట్లే. టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీలో తాజాగా చేరిన రఘురామకృష్ణంరాజులకు బీజేపీ జలకిచ్చింది. కూటమి తరపున సీట్ల మార్పులకు చంద్రబాబు చేసిన ప్రతిపాదనను బీజేపీ తిరస్కరించింది. దీంతో నర్సాపురం ఎంపీ టికెట్ పై రఘురామ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. పొత్తులో భాగంగా టీడీపీ జనసేనలకు సీట్ల పంపకంతో పాటు బీజేపీ 10, అసెంబ్లీ 6 ఎంపీ స్థానాలు పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బీజేపీ ఇదివరకే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అయితే ఆ జాబితాలో మార్పుల కోసం చంద్రబాబు బీజేపీతో మంతనాలు మొదలుపెట్టారు. నర్సాపురం, ఏలూరు ఎంపీ సీట్లతో పాటు 20 సీట్ల దాకా మార్చుకుంటామంటూ బీజేపీ ముందర ప్రతిపాదన పెట్టారు. అయితే నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ ఆయన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎంపిక చేశారు. అతని తరపునే మేం ప్రచారం చేయబోతున్నామని ఏపీ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ తాజాగా ప్రకటించారు. దీంతో చంద్రబాబు ప్రతిపాదనని బీజేపీ తిరస్కరించిందని స్పష్టమవుతోంది. సుప్రీంకోర్టులో మార్గదర్శికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని, ఇందుకు గాను నిజాలు నిగ్గు తేల్చాలంటూ తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి డిపాజిట్ల కేసు రిఫర్ చేస్తూ తీర్పిచ్చింది. ఈ మేరకు మార్గదర్శి అక్రమాలకు సంబంధించి పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా గత వాదనల ఆధారంగా ద్విసభ్య బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి, పబ్లిక్ నోటీస్ ఇచ్చి ఇంకా ఎవరైనా డిపాజిట్లకి మనీ ఇంకా తిరిగి ఇవ్వలేదా అనేది తెలుసుకోవాలి. ఇందుకు హైకోర్టు మాజీ జడ్జి ఒకరిని నియమించాలని తెలిపారు. ఏపీలో కూడా డిపాజిటర్లు ఉన్నారు కాబట్టి అనుమతి ఇచ్చాం. మేము మెరిట్స్ లోకి వెళ్లటం లేదు. మేము తెలంగాణ హైకోర్టుకు రిఫర్ చేస్తున్నాం. 2-3 నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలని తెలిపారు. ఆర్బీఐ కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా హైకోర్టుకు సహకరించాలి. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఆర్బీఐ అలాగే ఉండవల్లిలో ఈ కేసు వాదనలు వినిపించాలి. 6 నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి. ఈ కేసుపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం. తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించండి అని ద్విసభ్య ధర్మాసనం తీర్పు ద్వారా స్పష్టం చేసింది. రామోజీరావు గారి తరఫున సిద్ధార్థ లుద్రా గారు, నేను మీడియాలోకి వెళ్ళి మాట్లాడి 87 ఏళ్ల రామోజీరావు గారికి ఎంతో మనోక్షోభ కలిగిస్తున్నాను అని చెప్పి ఏవేవో ఆధారాలని అవన్నీ ఇవన్నీ చూపించారు. 20 నిమిషాలు, అరగంట నడిచింది. అది సర్ప్రైజ్ అయ్యాను అనమాట. నేను ఎప్పుడు రామోజీరావు గారిని వ్యక్తిగతంగా ఏమన్నా అంటాం కానీ, లేకపోతే జ్యుడిషియరీని ఏమన్నా అంటాం కానీ ఎప్పుడు చేయలేదు. దాని మీద ఎలాగోలాగా వారి ఉద్దేశం బహుశా నువ్వు మాట్లాడకూడదు అని ఒక గ్యాగ్ ఆర్డర్ కోసం చేరుకుని ఉండొచ్చు. ఎన్నో తీసి చూపించారు. నేను ఎప్పుడు అన్నానో నాకు తెలియదు. జడ్జీలు మాత్రం క్లియర్గా చెప్పారు, ఇందులో ఎక్కడ కూడా అభ్యంతరకరమైన పదాలు వాడినట్టు ఏం లేదు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇచ్చారు వాళ్ళు. సరే, మొత్తానికి వెళ్ళి నాకు కూడా ఏం చెప్పారంటే, మీరు ఎంతవరకు ఇక్కడ జరిగిందో అంతవరకే చెప్పండి, ఈ కేసు విషయంలో అంతకన్నా ఎక్కువ వద్దు అన్నారు. నాకు చాలా ఎంకరేజింగ్ ఇదేంటంటే, ఈవెన్ తెలంగాణ హైకోర్టులో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్లు వచ్చాక ఇంకా నా పాత్ర ఉండదు. తెలంగాణ హైకోర్టు ఈ కేసు టేకప్ చేస్తున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళని, ఉండవల్లి అరుణ్ కుమార్ని, వీళ్ళని కూడా తీసుకుని, అంతే కదా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని తీసుకుని కరెక్ట్ దీనికి అరైవ్ అవ్వండి అని చెప్పడం నేను ఆశ్చర్యపోయాను. ఇది నేను అనుకోవటం, నా ఉద్దేశంలో ఈ దేశంలో చట్టం, న్యాయం ఉన్నాయి. లేట్ అవుతుందేమో కానీ జస్టిస్ మే బి డిలేయిడ్ బట్ జస్టిస్ విల్ నాట్ బి డినైడ్ అని ఇవాళ ప్రూవ్ అయింది. రేపు హైకోర్టులో స్టార్ట్ అవుతుంది. 6 నెలల్లోగా పూర్తి చేయాలన్నారు. తొందరగానే పూర్తి అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నమెంట్కి కూడా ఇప్పుడు లెటర్ రాస్తాను. గతంలో ఇలాగా మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు కరెక్ట్గా పంపించి చట్టం ఏదో అది చెప్పమానండి అని చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్ మేము ఏవైతే వేయాలో మేము అసలు మాట్లాడవలసిన అవసరమే రాలా. యువతల నుంచి మేము అసలు మాట్లాడవలసిన అవసరమే రాలా. క్వశ్చన్స్ అన్నీ జడ్జీలే వేశారు. నిరంజన్ రెడ్డి గారు స్టేట్ గవర్నమెంట్ తరఫున వచ్చారు.
ఆయన చెప్పవలసింది బ్రీఫ్గా ఆయన చెప్పారు. చెప్పి తర్వాత నాతో అన్నారు మనం ఎక్కువ మాట్లాడొద్దండి, వాళ్ళ క్వశ్చన్కి వాళ్ళ ఆన్సర్లు చెప్పనివ్వండి అని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టెన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.